ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాంశ్ వ్లాగ్స్. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ని విజిట్ చేస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇవాళ వీడియో ఏంటి అనేది థంబ్నైల్ చూసింటే అర్థమైపోయి ఉంటుంది కదా. మా హోమ్ టూర్ ఇది, మా అత్త వాళ్ళ ఊర్లో హోమ్ టూర్ అనమాట. ఇది విలేజ్ది. సో అప్పుడు ఎలా డిజైన్ చేశారు, ఎలా ఉన్నింది అనే దాని గురించి ఈ వీడియోలో నేను చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా ఎంటర్ అవుతాం అనమాట మా ఇంట్లోకి. సో ఇలా చుట్టూ కూడా ఓపెన్ ప్లేస్ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ఒక 40 సెంట్స్ ల్యాండ్ అనమాట. ఈ ఎంట్రీ ఏరియాది క్లిప్ ఒకటి మిస్ అయింది. సో నేను డైరెక్ట్ ఇంట్లో నుంచి షూట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ అయితే నేను ఎంటర్ అవుతున్నాను ఇంట్లోకి. ఇదేమో మా ఎంట్రన్స్ బయటనే ఇట్లా 2 కుండలు ఉంటాయి వాటర్ అవి. సో అండ్ ఇక్కడికి రాగానే స్టార్టింగ్లోనే రైట్ సైడ్ వచ్చేసరికి ఇలా దివానా ఉంటుంది అనమాట. సో ఆ తర్వాత వచ్చేసరికి ఈ వాల్కి ఈ దివానాకు వెనుకనే ఇలా చిన్న కబోర్డ్ ఒకటి ఉంటుంది. సో ఫ్లోరింగ్ అంతా కూడా నార్మల్ ప్రీవియస్గా మనం పాతకాలంలో ఎలా ఉన్నిందో అలానే ఉంటుంది. సో ఇక్కడ సైడ్కి వచ్చేస్తే ఇటు సైడ్ విండోస్ అండ్ అలాగే ఇక్కడంతా కూడా చిన్న కబోర్డ్స్ అయితే చేయించేసాము ఇక్కడ నుంచి. అండ్ క్లాత్స్ అవి పెట్టుకోవడానికి ఎక్కువగా ఏం చేయలేదు, వుడ్ వర్క్ అవి కూడా. సో ఇటు సైడ్కి వచ్చేస్తే టీవీ యూనిట్ ఉంటుంది. ఈ టీవీ యూనిట్కి వచ్చేసరికి మేము యాక్చువల్గా ఫస్ట్ అయితే అలా లేదు పవర్ కనెక్షన్ అవి. సో అక్కడి నుంచి దీని నుంచి ఇక్కడికి కనెక్ట్ చేయించేసి దీనికైతే మేము పవర్ కనెక్షన్ ఇప్పించేసి టీవీ అయితే ఇక్కడ సెట్ చేసాం. యాక్చువల్గా టీవీ ఇక్కడ లేదనమాట. పైన మీకు కనిపిస్తుంది కదా చిన్న మార్క్ లాగా, నేను బ్యాక్కి వస్తాను చూడండి. ఇది యాక్చువల్గా చిన్న స్లాబ్ లాగా ఉన్నిందనమాట, అంటే అటక అంటారు కదా అదే. సో దాన్ని బ్రేక్ చేయించి సో మేమైతే అలా ప్లెయిన్ వాల్ లాగా చేయించి ఆ కలర్తో పెయింట్ చేయించి చిన్న షెల్ఫ్ లాగా పెట్టించేసి దాన్ని టీవీ యూనిట్ లాగా అయితే యూస్ చేస్తున్నాం. మీకు కనిపిస్తుంది కదా ఆ మార్క్. సో దీన్ని అయితే ఒక చిన్న షెల్ఫ్, ఈ బాక్స్ అవి పెట్టుకోవడానికి, సెటప్ బాక్స్ అవి పెట్టుకోవడానికి అయితే అలా పెట్టేసామన్నమాట. అంతే, పెద్దగా ఏం చేయలేదు ఈ టీవీ యూనిట్లో కూడా. అండ్ ఇక్కడికి వచ్చేస్తే ఇటు సైడు ఒక కబర్డ్, ఇది కూడా యాక్చువల్గా ఓపెన్ షెల్ఫ్ లాగా ఉన్నింది. సో వీటికంతా ఈ మధ్య రీసెంట్గా 2-3 ఇయర్స్ బ్యాక్ మేము అలా కబోర్డ్ అయితే చేయించాము. అండ్ ఇటు సైడ్కి వస్తే ఇది ఒక చైర్. ఇవి మేము వచ్చినప్పుడు ల్యాప్టాప్స్ అవి అందరివి ఇక్కడే పెట్టుకుంటాం, మేము వర్క్ చేసుకోవడానికి ఈజీగా యాక్సెస్ చేయడానికి ఉంటుంది అన్నట్లు ఈ చైర్ని అలా యూస్ చేస్తాము. అండ్ ఈ హాల్లోనే మేము ఇలా ఒక బెడ్ అయితే వేసామన్నమాట. సో సపరేట్గా బెడ్రూమ్ లాగా అయితే వేయలేదు, ఈ హాల్లోనే ఇలా బెడ్ అయితే సెట్ చేసుకున్నాము. అండ్ ఇక్కడ కూర్చొని మేము మ్యాక్సిమం ఏరియా ఇక్కడ కూర్చొని టీవీని చూడటానికి టైం స్పెండ్ చేస్తూ ఉంటాం అనమాట ఇక్కడ. అండ్ దీని బ్యాక్ సైడ్కి అయితే వెళ్తున్నా, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసరికి ఇది కూడా ఒక కబోర్డ్, డ్రెస్సింగ్ మిర్రర్ అని కూడా అనొచ్చు. సో ఆ మిర్రర్ వెనకాల బ్యాక్ సైడ్ అయితే ఒక స్టోరేజ్ ఇచ్చేసి క్లాత్స్ అన్ని పెట్టుకోవడానికి ఉంటుంది అన్నట్లు ఇచ్చాం. అండ్ ఇది వచ్చేసరికి మా షెల్ఫ్ అనమాట, అంటే షో పీసెస్ అన్నీ పెట్టుకోవడానికి షెల్ఫ్ ఉంటుంది కదా అలాంటిది. ఇవంతా పాతవే, ఇవంతా మేము ఏది చేయించలేదు, ప్రీవియస్గా ఎలా ఉందో అలానే ఉంది. జస్ట్ దానికి చిన్న చిన్న చేంజెస్, అలా పెయింట్, అలా గ్లాస్ ఓపెన్గా ఉన్నవన్నీ ఇలా చిన్నగా క్లోజ్ చేసామన్నమాట. ఎక్కువ ఇన్వెస్ట్ అయితే చేయాలనుకోలేదు దీని మీద. సో దానికోసమని మేము ఇలా చిన్న చేంజెస్ అయితే చేసాం. చిన్న చేంజెస్తోనే మంచి లుక్ క్రియేట్ చేద్దామన్నట్లు ఇలా చేసామన్నమాట. అండ్ అక్కడికి వచ్చేస్తే అదొక కబర్డ్, అది అటు సైడ్ ఎంట్రీకి అనమాట. ఒకసారి నేను మీకు వ్యూ అంతా చూపిస్తాను, చూసేయండి. ఇలా ఉంటుంది అనమాట. సో అక్కడి నుంచి ఎంటర్ అవ్వచ్చు. అండ్ ఇది అండ్ సీలింగ్ విషయానికి వస్తే మేము సీలింగ్లో కూడా ఏం చేయలేదు. సో అదనమాట, అలా ప్లెయిన్గా వదిలేసాము. మొత్తానికైతే ఈ రూమ్ ఇలా ఉంది. ఇది లివింగ్ రూమ్ కమ్ బెడ్రూమ్ అనొచ్చు, ఎందుకంటే ఇక్కడే డైనింగ్ అంటున్నా, డ్రెస్సింగ్ అండ్ బెడ్ ఉంది కదా, సో అదనమాట. అండ్ ఫ్లోరింగ్ విషయానికి వస్తే ఇలా బ్లాక్ ఫ్లోరింగ్ అనమాట. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ రూమ్ ఎంట్రీ అనమాట. ఇది ఎంట్రీవే ఇంకొక రూమ్కి ఎంటర్ అవ్వడానికి. ఇలా స్ట్రైట్గా ఉంటాయి అన్నమాట ప్రతిదీ. చూడండి, ఇలా 3 రూమ్స్ స్ట్రైట్గా ఉంటాయి మావి. సో ఈ రూమ్లోంచి అండ్ ఈ రూమ్లోకి వచ్చేసరికి ఇది మా కార్నర్ కాఫీ టేబుల్. సో ఏం పెద్దగా ఏం లేదు ఈ రూమ్లో కూడా.
సో చెప్పాను కదా ఇలా స్ట్రైట్గా ఉంటుంది అనమాట. ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు ఇలానే ఉంటుంది, అంటే లాస్ట్ రూమ్ వరకు అలానే ఉంటుంది అనమాట. ఇంక ఇటు సైడ్కి వస్తే ఏం లేదు, ఇలా ఒక చిన్న హ్యాంగర్ అండ్ అలాగే ఒక చిన్న షెల్ఫ్, ఏవైనా డైలీ యూస్ చేసుకోవడానికి బ్యాగ్స్ అవి యూస్ చేస్తాం ఇక్కడ. సో దాన్ని అలా చిన్న కర్టన్తో అయితే క్లోజ్ చేసాము. అండ్ ఇది వచ్చేసరికి మేము స్నాక్స్ అనమాట, మా డైలీ ఏమేమి కావాలో స్నాక్స్ అన్నీ ఇక్కడ పెట్టుకుంటాం, అవసరమైనప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుందని. అండ్ ఇది వచ్చేసరికి మా పూజా రూమ్ ప్లస్ బెడ్రూమ్ అనమాట. లెఫ్ట్ సైడ్ ఏమో పూజా రూమ్, లెఫ్ట్ సైడ్ ఏమో బెడ్రూము. పూజా రూమ్ కూడా ఇది కిందకు ఉంటుంది అనమాట, ఫ్లోర్కే ఉంటుంది, చాలా చిన్నగా ఉంటుంది అనమాట. జస్ట్ ఇది చూసేయండి, ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఇలా చిన్న షెల్ఫ్ లాగా అయితే పెట్టేసాం. అండ్ ఇది వచ్చేసరికి ఎక్స్ట్రా స్పేస్ ఉంటుంది కదా, ఆ స్పేస్లో మేము ఇలా పైన వచ్చేసరికి అలా ఓపెన్లోనే ఉంటుంది ఈ రూమ్ అంతా. నేను బయటకు వెళ్ళినప్పుడు చూపిస్తాను ఒకసారి. ఇది వచ్చేసరికి బీరువా, అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే వెనకాలకి వచ్చేస్తే అంత స్పేస్ అనమాట, పూజా ఐటమ్స్ అన్నీ పెట్టుకోవడానికి. ఈ రూమ్ చూడండి, యాక్చువల్గా ఇదంతా ఒకే రూమ్ లాగా ఉన్నింది అనమాట. సో దాన్ని ఏం చేసామంటే, సో ఈ సీలింగ్ని అయితే క్లోజ్ చేయకుండా జస్ట్ హాఫ్ వర్క్ ఇలా వాల్ అయితే కట్టించేసి ఇట్లా సపరేట్ చేసామన్నమాట. ఈ రూమ్ సపరేట్ అండ్ అలాగే ఈ రూమ్ సపరేట్. సో ఇదైతే బెడ్రూమ్ లాగా చేసాం. ప్రస్తుతానికైతే ఈ రూమ్ నేనేం చూపించట్లేదు, ఇది ఎందుకంటే చాలా మెస్ ఉంది. సో అలా చుట్టూ అలా వాల్తో అయితే సపరేట్ చేసి ఇలా ఒక స్లాబ్ లాగా ఇచ్చేసాం అనమాట, అదే అటకలాగా. సో ఏవైనా పెట్టుకోవడానికి ఉంటుంది అన్నట్లు, అంతే. ఇదన్నమాట, ఇది డోర్. ఇది వచ్చేసరికి పూజా రూమ్, ఇది వచ్చేసరికి ఏమో బెడ్రూమ్ అనమాట. ఇలా ఓపెన్గా ఉంటుంది పైన మాత్రం, చూసేయండి. అంతే అండి, ఇక్కడ ఏం పెద్దగా ఏం లేదు. అండ్ ఇటు సైడ్కి వస్తే ఇక్కడ ఒక రైస్ బ్యాగ్, అండ్ తర్వాత వచ్చేసరికి ఇక్కడ చైర్స్ అండ్ అలాగే క్రాకరీ ఉంది. క్రాకరీ చూపిస్తాం మీకు. ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టుకోలేదు మేము ఇక్కడ, చూపిస్తాను చూడండి. ఇదన్నమాట, ఈ క్రాకరీలో జస్ట్ ఎక్కువగా యూజ్ చేయని ఐటమ్స్ ఉంటాయి కదా, అవంతా ఇక్కడ ప్లేస్ చేసి ఉంటాం. సో ఇవి కూడా ఓపెన్గా ఉన్నింది. సో దీన్ని కూడా ఇలా జస్ట్ సింపుల్ కబోర్డ్స్తో అలా చేయించామన్నమాట. ఎక్కువ రీమోడల్ అయితే ఏం చేయలేదు, జస్ట్ ఉన్నదానికి చిన్న చిన్న టచ్అప్స్ అయితే ఇచ్చాము. అండ్ ఈ రూమ్తో అయిపోయిందనమాట. నెక్స్ట్ ఈ రూమ్లోకి అయితే ఎంటర్ అవుతున్నా. సేమ్ ఆ రూమ్ నుంచి దీనికి ఎలా ఎంటర్ అవుతామో అలాంటి ఎంట్రీ డోరే ఉంటుంది అనమాట. ఇలా ఇది వచ్చేసరికి మా కిచెన్. ఇక్కడ చూసేయండి, ఇదంతా మా కిచెన్ అనమాట. కిచెన్ స్టార్టింగ్లోనే ఇక్కడ ఇలా ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది అనమాట. అండ్ అటు సైడ్కి వస్తే ఇది స్టవ్ స్లాబ్ అనమాట. ఇది యాక్చువల్గా ముందు ఏం లేదు, ఈ మధ్య రీసెంట్గా ఇది కూడా పెట్టించామన్నమాట, జస్ట్ ఒక స్లాబ్ లాగా వేయించి. సో దీన్ని ఇలా అయితే సెట్ చేసాం, ఇలా స్టవ్ని అయితే. అండ్ స్టవ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఇలా రైస్ కుక్కర్ అండ్ స్టవ్కి సంబంధించినవి ఉంటాయి కదా. సో స్టవ్కి అంటున్నా, డైలీ యూజ్ చేసుకునే సామాన్ మాత్రం ఇక్కడ ఉంటాయి. ఎక్స్ట్రా అంతా వేరే దగ్గర ప్లేస్ చేసి ఉంటాము. ఇది యాక్చువల్గా మేక్ ఓవర్ చేయాలి, చేసేదానికి టైం దొరకట్లేదు. వన్స్ చేశాక నేను డెఫినెట్గా వీడియో కూడా పోస్ట్ చేస్తాను. అండ్ ఇటు సైడ్కి వస్తే ఇది ప్రీవియస్గా స్టవ్ లేనప్పుడు వాళ్ళు వండుకునేది, అత్త వాళ్ళు చేసుకుంటా ఉండేవాళ్ళు అనమాట. దాన్ని తీసేయడం ఇష్టం లేక సో దాన్ని అలానే ఉంచి అలా అయితే కిచెన్కి స్లాబ్ అయితే పెట్టించాం చూడండి ఇలా. సో అప్పటి కాలం చిమ్నీ అనమాట ఇది. ఓకే, దాన్ని ఎక్స్టెండ్ చేస్తూ ఇలా స్టవ్ని అయితే పెట్టేశాము. ఇది వచ్చేసరికి రోలు. అండ్ ఇటు సైడ్ చూపిస్తాను చూసేయండి. ఇటు సైడ్ వచ్చేసరికి జస్ట్ వెజిటేబుల్స్ ఏమైనా తెచ్చుకోగానే ఈజీగా ఆరబెట్టుకోవడానికి, వాష్ చేసిన తర్వాత వెంటనే ఇక్కడ ప్లేస్ చేసి పెట్టుకుంటాము. సో తర్వాత డ్రై అయిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో అలా స్టోర్ చేస్తామన్నమాట. ఇవన్నీ కూడా విండో ఖాళీగా ఉంటే అలా షెల్ఫ్ లాగా వేపించి ఈ విండోని కూడా ఇలా యూటిలైజ్ చేస్తున్నాం అన్నమాట. అండ్ పైన వచ్చేసరికి ఇలా సామాను ఎక్స్ట్రా ఉంటాయి కదా, రోజు యూజ్ చేయనివి, సో అలా అయితే పెట్టాము. యాక్చువల్గా అయితే దీన్ని కూడా కబోర్డ్తో క్లోజ్ చేద్దాం అనుకున్నాం,
బట్ ఎందుకో లాస్ట్ మూమెంట్లో అది స్కిప్ అయిందనమాట. అండ్ ఇది వచ్చి డైనింగ్ టేబుల్. సో డైనింగ్ టేబుల్ పైన మేము ఎక్కువ ఏం యూస్ చేయము దీన్ని. అండ్ ఇది వచ్చేసరికి కింద అంతా సరుకులు ఉంటాయి కదా, ఏమైతే ఎక్స్ట్రా ఉంటాయో అవంతా కింద ప్లేస్ చేస్తాము. అండ్ ఇది ఒకటి బండలాగా వేయించామన్నమాట. ఇక్కడ మనం కూరగాయలు కానీ ఇలాంటివంతా కట్ చేసుకోవచ్చు సో ఈజీగా. అండ్ రెస్ట్ పైన కూడా ఇట్లా 2 షెల్ఫ్స్ ఇచ్చేసి సో కటింగ్కి సంబంధించిన కత్తిపీట అలాంటివన్నీ అక్కడ పెట్టేసి ఉంటాం. సో ఈజీగా మనకి ఏమేమి కావాలో అంతా యాక్సెస్ చేసుకోవచ్చు కదా. ఎక్కువ యూజ్ చేయడం అయితే దాంట్లో పెట్టేస్తాం అనమాట, చిన్న చిన్నవన్నీ. అండ్ ఇదైతే ఇలా ఉంది. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే జస్ట్ బాక్సెస్ అలా అయితే ఉన్నాయన్నమాట. కుక్కర్స్, మిక్సీ అండ్ ఇది. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే డైలీ యూజ్ చేసే స్పూన్స్ అలా కట్లరీ అంతా ఇటు సైడ్ అయితే ఈ వాల్కి అయితే హ్యాంగ్ చేసాము. ఇలా షెల్ఫ్స్ ఇచ్చేసాము అనమాట. సో అది అక్కడ ఒక 3, ఇక్కడ ఒక 2 షెల్ఫ్స్ అయితే ఇప్పించేసాం. ఇవన్నీ ఎక్స్ట్రాగా అది ఒకటే షెల్ఫ్ లాగుంటే ఈ మధ్య పెట్టించామన్నమాట, అది షెల్ఫ్ మిడిల్లో. అండ్ ఎంటైర్ వే వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. సారీ, ఎంటైర్ కిచెన్ అయితే ఇలా ఉంది పైనంతా. సో అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే షింక్. ఇది కూడా ముందు లేదు, ఈ మధ్య రీసెంట్గా మేము సెట్ చేసిందే షింక్ అనమాట. ఇలా షింక్ని కూడా ఇలా ఒక బ్లాక్ స్లాబ్ లాగా వేయించేసి ఇలా ఒక స్టీల్ షింక్ అయితే యూస్ చేసామన్నమాట. గిన్నెలు వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అని. ప్రీవియస్గా కష్టంగా ఉండేది, సో అందుకోసమని ఇలా సెట్ చేశారు. ఇదంతా మా మ్యారేజ్ అప్పుడు చేశారనమాట. మా మ్యారేజ్కి ముందు, ప్రీవియస్గా ముందు ఇలా అంతా ఓపెన్గానే ఉన్నిందంట. అండ్ ఇది వచ్చేసరికి ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ బాణలే ఉండేవి, మట్టి పోసి అలా కిందనే పెట్టేసినారనమాట. సో బట్ అవి తీసేసి చూడండి, అలా మార్క్ కనిపిస్తుంది కదా, సో అలా తీపిచ్చేసామన్నమాట. తీసేసి జస్ట్ ఆ బాణలు మాత్రమే అలా పైకి పెట్టేస్తున్నాం. అండ్ ఈ షెల్ఫ్ గురించి నేనైతే ఖచ్చితంగా చెప్పాలి. ఈ షెల్ఫ్ వచ్చేసరికి మా అత్తమ్మ ఈ వీడియో చేసేటప్పుడు నాకు చెప్పింది ఏంటంటే, ఇది తన కోసమే చేయించుకుందంట ఈ షెల్ఫ్. తను ఆకు, అది ఏమంటారు, వక్కాకు వేసుకుంటుంది అనమాట. సో దానికి సంబంధించిన మెటీరియల్ అంతా ఇక్కడ ఉంటుంది. సో అప్పుడు చెప్పింది అనమాట, దానికోసమే ఇది చేయించుకున్నాను అని. సో ఇదైతే మంచిది కాదు, మేము ఎన్నోసార్లు చెప్పాం. బట్ ఒక్కరు దానికి అడిక్ట్ అయిపోతే మళ్ళీ దాన్ని మానేయడం కష్టం కదా. ట్రై చేస్తుంది, చూడాలి ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనే దాని గురించి. అండ్ ఇది వచ్చేసరికి బాత్రూమ్. ఇది కూడా రీమోడల్ చేసిందే, జస్ట్ అది టైల్స్ అవి వేసేసి జస్ట్ వాష్ అయితే ఇలా ఉంటుంది అనమాట. సో దీనికి గీజర్ అవి సెట్ చేసి ఇలా సెట్ చేసామన్నమాట. ఇలా పైన అయితే ఓపెన్లోనే ఉంటుంది, ఇలా ఉంటుంది అనమాట. అండ్ ఒక చిన్న డోర్ లాగా ఇచ్చేసాం. ఇదేమో ఎంట్రీ వే అనమాట, అది ఏమో వాష్రూమ్, ఇదంతా వచ్చేసి కిచెన్ అనమాట. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే ఇది మా స్టోర్ రూమ్ అనమాట. ఇది నాకు బాగా ఇష్టం. అప్పట్లో కూడా ఇలా స్టోర్ రూమ్ మెయింటైన్ చేశారు వాళ్ళు, మా అత్త వాళ్ళు. సో చూడండి, ఇక్కడికి వచ్చేసరికి ఇలా మా చెత్త ఐటమ్స్ అంతా, అంటే చెత్త ఏం కాదు, ఎక్కువగా డైలీ యూజ్ చేయం కదా. ఇక్కడ వచ్చేసరికి మా మోటార్ అనమాట. సో వేసుకోవడానికి వాటర్ ట్యాంక్ అవి నింపుకోవడానికి మోటార్ ఉంటుంది కదా, సో అలా అదైతే పాయింట్ ఇక్కడ. సో వేస్ట్ ఐటమ్స్ అంతా ఇక్కడ పెట్టేసి ఉంటాం. స్టవ్వి, ఇలా పాతవి బాక్సెస్వి ఉంటాయి కదా, సో ఆ బాక్సెస్ అంతా పైన సెట్ చేసి పెట్టాము. మిక్సీవి, స్టవ్, అలాగే ఇంకా చిన్న చిన్న ఐటమ్స్. ఇదంతా కూడా స్లాబ్ కాదు, ఇలా షీట్స్ అయితే వేశారు. అండ్ ఇది వచ్చేసరికి విండో. ఈ విండో బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ చాలా బాగుంటుంది. ఇదంతా కూడా మా ప్లేసే, నేను చూపిస్తాను దానికి కూడా. తర్వాత ఇక్కడ వచ్చేసరికి రైస్ అనమాట, వడ్లు మేము యాక్చువల్గా తీసుకొని ఉంటాం. సో తర్వాత అవసరమైనప్పుడు ఇలా ఆడించుకొని సో రైస్ చేస్తారనమాట. అవసరమైనప్పుడు ఒక్కొక్క బ్యాగ్, 1, 2, సో అవసరానికి తగ్గట్లు అలా తీసుకుంటాం అనమాట. అండ్ ఇది వచ్చేసరికి యూస్ చేసిన క్లాత్స్ అంతా ఇలా వేసి పెడతారు అత్త మామ. సో మా ధోబీ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళి వాష్ చేసి తీసుకొస్తారనమాట. సో మనమేం వాష్ చేసుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇది వాషింగ్ మిషన్ది బాక్స్ అనమాట. సో దాన్ని అక్కడ పెట్టాం. అండ్ ఇలా హ్యాంగ్స్ అయితే ఇచ్చుకున్నాము, పైన ఇలా స్లాబ్ లాగా ఇచ్చేసి. అండ్ చుట్టూ కూడా ఇలానే ఉంటుంది.
ఇది వచ్చేసరికి ఉయ్యాల, ఇది యాక్చువల్గా బయట లోపల తిరుగుతూ ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసరికి రైస్ అన్నమాట, కోడికి జొన్నలు అవి ఇవి ఉంటాయి కదా, సో వాటికి, మా కోళ్ళు కూడా ఉన్నాయి, సో వాటి కోసం అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి ఎప్పుడైనా హెవీ ఐటమ్స్, హెవీగా వంటలు, పిండి వంటలు చేసేటప్పుడు యూస్ చేసేవి, సో అవి అక్కడ ఉంటాయి అన్నమాట. అంతే, ఈ రూమ్ అయితే ఇలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి దీంట్లోంచి కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట, ఇంట్లో నుంచి. సో దీనికి 2 ఎంట్రీస్ ఉన్నాయి ఈ ఇంటికి. సో మనము యాక్చువల్గా అయితే ఎంటర్ అయ్యింది ఇక్కడ నుంచి కదా. నేను ఒకసారి ఈ రూమ్ చూపిస్తాను చూడండి. సో మనం ఎంటర్ అయ్యింది ఇక్కడ నుండి, చూపిస్తా. ఇక్కడ నుంచి మనం ఎంటర్ అయ్యాం కదా, సో ఇక్కడ వచ్చేసరికి అక్కడ నుంచి వచ్చి ఇలా వెళ్ళొచ్చు అనమాట దీనికి. సో ఈ రెండు కంబైన్గా ఉంటాయి. ఇటు సైడ్ వరకు ఉండేదంతా స్లాబ్ వేసి ఉంటుంది, ఇటు సైడ్ అంతా రేకులతో ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఓపెన్ చేస్తే ఇలా కూడా మనం ఎగ్జిట్ అవ్వచ్చు అనమాట. సో దీన్ని కూడా సేమ్ దానిలాగానే రేకులు వేసి ఎక్స్టెండ్ చేసి ఉంటుంది అనమాట, ఇక్కడ నుంచి అక్కడి వరకు. ఇక్కడైతే ఏం గోడ ఏమేం కట్టలేదు, జస్ట్ ఇవి బండలు ఉంటాయి కదా, బండలు మాత్రం ఇలా నాటి పెట్టేశారు. ఇది వచ్చేసి ఇల్లుది, ఇంటిది అనమాట, దీన్ని ఇలా ఎక్స్టెండ్ చేశారు. ఇది ఎందుకు ఇలా చేశారంటే, ముందు ప్రీవియస్గా మాకు ఆవులు అవి ఉండేవి, సో వాటి కోసం ఇది పెట్టారనమాట, ఇది వాటి హౌస్. సో ఇప్పుడు మేము ప్రస్తుతానికైతే ఇలా కార్స్ పెట్టి వీటిని కార్ షెడ్ అయితే చేసేసాం దీన్ని. సో ఇలా అయితే ఉంటుంది అనమాట, ఇలా ఎంటర్ అవ్వచ్చు. చెప్పాను కదా 2 ఎంట్రీస్ అని. సో ఇక్కడ నుంచి అలాగే నేను వచ్చినప్పుడు ఎంటర్ అయినప్పుడు అది ఉంది కదా, అది ఒక ఎంట్రీ అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ థింగ్ ఉంది, అది చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి మా కోడి కోసం, కోడి అంటే కోళ్ళ కోసం యూస్ చేస్తున్న షెల్ఫ్ అనమాట. దీన్ని మేము ఇలా యూస్ చేస్తాము. సో అదైతే అక్కడ అలా రెస్ట్ తీసుకుంటుంది. సో చిన్నగా ఇలా పిల్లల్ని అయితే చేసిందనమాట, 2-3 వచ్చాయి. అలా ప్రస్తుతానికైతే దీన్ని ఇలా యూస్ చేస్తామన్నమాట. 2 షెల్ఫ్స్ ఉన్నాయి, 2 షెల్ఫ్స్ కూడా మేము ఇలానే యూస్ చేస్తాము వీటి కోసమే. చూడండి ఎంత క్యూట్గా కూర్చోందో ఇదైతే. నేను ఇక్కడ నుంచి బయటకు వెళ్తున్నా. వన్స్ మా కార్స్ అవి తీసిన తర్వాత ఆ ప్లేస్ అంతా ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపిస్తా. ఇలా ఉంటుంది అనమాట, ఇలా హౌస్కి అటాచ్ అయ్యి ఉంటుంది ఇవంతా. ఇదంతా చెప్పా కదా ఇందాకే, రేకులు వేసి ఉంటుందని. ఇలా ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది అనమాట. ఇక్కడ కార్స్ ఉన్నాయి కదా, అదే ప్లేసే. సో ప్రస్తుతానికైతే వీటిని తీసి ఇక్కడ వేసేసాం. మేము ఈ ప్లేస్ని అంతా కూడా ఎప్పుడైనా హెవీగా వంటలు చేసుకోవడానికి యూస్ చేస్తాం కదా, పొయ్యి అలా పెట్టి కూడా దాన్ని యూస్ చేస్తుంటాము ఆ ప్లేస్ని. అండ్ ఇప్పుడైతే పైకి అయితే వెళ్ళిపోతున్నాను. పైన కూడా 2 రూమ్స్ ఉన్నాయి, ఆ 2 రూమ్స్ చూపిద్దామని. సో ఇక్కడ నుంచి అయితే ఇలా పైకి వెళ్తాం అనమాట. సో ఇలా అయితే ఉంటుంది, ఇలా పైకి వెళ్ళిపోతాం. ఇలా పైకి వెళ్ళేటప్పుడు దీనికి అటాచ్డ్గా ఇలా మల్లె చెట్టు కూడా ఒకటి ఉంటుంది ఇక్కడే. ఇక్కడ వచ్చేసరికి మధ్యలో ఇక్కడ ఎక్స్ట్రా ఇంకొక స్లాబ్ లాగా ఉంటుంది అనమాట. ఇది బ్యాక్ సైడ్కి, ఇది ఇలా ఫ్రంట్కి లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి అయితే పైకి వెళ్ళిపోతున్నా. పైకి వెళ్ళిపోయాక ఇక్కడ అంతా కూడా ఇలా ఓపెన్ ప్లేస్ ఉంటుంది అనమాట. ఈ ఓపెన్ ప్లేస్ అంతా కూడా మేము ఇలా వైట్ పెయింట్, అంటే కూల్ పెయింట్ అంటారు కదా, అలా పెయింట్ చేసి ఉంటాం. సో హీట్ అనేది కిందకి ఎక్కువ రాకుండా ఉండటానికి, ఎందుకంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ ఉంది కదా, సో దానివల్ల అనమాట. పైనుంచి అయితే వ్యూ చూడండి, ఇక్కడ నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. కింద కూడా నేను వెళ్ళి చూపిస్తాను ఇక్కడ వెళ్ళిన తర్వాత. చాలా బాగుంటుంది అనమాట. ఈవినింగ్ అయితే ఆ సన్సెట్ కానీ అవన్నీ కూడా చాలా బాగుంటుంది. సో పైన అయితే ఎక్కువ ఏం లేదు, ఒక 2 రూమ్స్ ఉన్నాయన్నమాట, అంతే, ఎక్కువ ఏం లేదనమాట. 2 రూమ్స్. అండ్ అవుట్ సైడ్ వచ్చేసరికి ఒక వాష్రూమ్ అయితే బయట ఇచ్చేసాం, అటాచ్డ్ కాకుండా ఇలా వాష్రూమ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఇలా ఒక చిన్న స్పేస్ లాగా ఉందన్నమాట. ఇదైతే ఒక బెడ్రూమ్ అయితే మేము ప్రస్తుతానికి ఇక్కడ కార్డ్స్ అవంతా వేసేం సెట్ చేయలేదు, కానీ సో అవసరమైనప్పుడు వచ్చి ఇక్కడ పడుకుంటాం అనమాట, కింద బెడ్ చేసుకొని. సో ఇదైతే ఒక రూమ్. అండ్ ఇది వచ్చేసరికి కింద మీకు స్టవ్ది అదేమంటారు చిమ్నీ, అది చెప్పాను కదా, సో దానిది. సో దాన్ని అలా ఒక షెల్ఫ్ లాగా చేయించేసి వర్క్ చేసుకోవడానికి ఉంటుంది అన్నట్టు, పైన ఉన్నప్పుడు అన్నట్లు అలా చేసామన్నమాట, ఒక టేబుల్ లాగా.
అండ్ అంతే, ఎక్కువ ఏం లేదు. పైన కూడా రేకులే వేసాం. సో స్లాబ్ వేసేదానికి అప్పుడు టైం లేక ఇలా రేకులు వేసారు. సో ఇప్పుడు మారుద్దామన్నా మార్చడానికి ఎంత అనుకున్నా అది కుదరట్లేదు అంతే. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఒక విండో, ఈ విండోలోంచి ఇలా వ్యూ కనిపిస్తుంది. కిందకి వెళ్ళాక మీకు చూపిస్తా అంతా ఎలా ఉంది ఏంటి అనేది. చాలా బాగుంటుంది అనమాట బ్యాక్ సైడ్. ఈవినింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ ఈ విండోలోంచి చూసినప్పుడు కూడా వ్యూ మనకు బాగా కనిపిస్తుంది అనమాట. అంతే, ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవ్వడమే. అండ్ బయట వచ్చేసరికి ఇలా కొంచెం రేకులతో ఎక్స్టెండ్ చేసి ఉంటాము. అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక రూమ్ అనమాట. ఈ రూమ్లో కూడా ఏం లేదు, జస్ట్ బెడ్స్ మాత్రమే ఉన్నాయి. చెప్పాను కదా, కింద వేసుకునేసి పడుకుంటాం అనమాట. అవసరమైతే అలా కాట్స్ యూస్ చేస్తాం, లేదంటే ఇలా బెడ్స్ వేసుకొని పడుకుంటాం. ఇక్కడ కూడా ఏం పెద్దగా ఏం లేదు, జస్ట్ ఇలా కూడా ఇక్కడ కూడా ఒక చిన్నది టేబుల్ లాగా అలా సెట్ చేసుకున్నాము. వర్క్ చేసుకోవడానికి చేయించాము అది యాక్చువల్గా అయితే. సో మేము పైకి వచ్చి ఎక్కువ ఏం వర్క్ చేసింది అయితే ఏం లేదు. ఇక్కడ ఒక కాట్, అండ్ అలాగే సేమ్ ఆ రూమ్ ఎలా ఉందో ఈ రూమ్ కూడా అలానే ఉంటుంది. ఇవి మాకు కావాల్సిన బచ్చీస్ అవంతా ఇక్కడ ఉంటాయి. సో సేమ్ ఆ రూమ్లోంచి వ్యూ ఎలా ఉంటుందో ఈ రూమ్లోంచి కూడా అలానే ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ అంత వ్యూ ఇలా కనిపిస్తుంది ఇందులో కూడా. ఇలా విండోలోంచి వ్యూ అంతా కూడా ఇలా కనిపిస్తుంది. చెప్పాను కదా ఇందాక స్లాబ్ అయితే వేయలేదు అని, ఇలా దీంతోనే పెట్టేశాం. చూడాలి, దీన్ని చేంజ్ చేయాలనుకుంటాం, ఇది ఎప్పటికి అవుతుందో చూడాలి మరి. అండ్ ఇటు సైడ్కి వచ్చేస్తే చుట్టూ కూడా చూపిస్తాను, హౌస్కి చుట్టూ. ఇది ఒక సైడ్ వ్యూ అనమాట. సో అది ఉంది. అండ్ అలాగే అక్కడి నుంచి బయటకు వచ్చేస్తే ఇదంతా కూడా మా ఓపెన్ ప్లేస్ అనమాట. చూడండి ఎంత ప్లేస్ ఉంటుందంటే అంత ప్లేస్ ఉంటుంది. ఇది వచ్చేసి మా కోళ్ళ హౌస్, వాటి కోసం ఇలా హౌస్ కట్టారు మా వాళ్ళు. సో ఇలా ఉంటుంది అనమాట. ఇలా ఏ దానికి సపరేట్గా. సో నైట్ అయ్యేసరికి వచ్చి వాళ్ళ హౌస్లో ఉంటాయి. సో ఇవి ఇట్లా తిరుగుతూనే ఉంటాయి. మాకైతే అస్సలు బోర్ కొట్టదు ఇక్కడికి వచ్చిన తర్వాత. వీటిని చూస్తూ అట్లా టైం స్పెండ్ చేస్తూ ఉంటే అసలు టైం కూడా తెలియకుండా అయిపోతుంది అనమాట. అండ్ వీటికి ఇలా ఈవినింగ్ అయ్యేసరికి ఇవి వచ్చేసి ఇలా తింటూ ఉంటాయి అనమాట. బియ్యము ఏవో ఒకటి వేస్తూ ఉంటారు. సో వాటికి తగ్గట్టు ఇవి తినేస్తూ ఉంటాయి. ఇలా చుట్టూ అయితే ఫెన్సింగ్ అయితే వేసేసి ఉంటాం అనమాట. ఇదంతా కూడా ప్లేస్, ఓపెన్ ప్లేస్ లాగుంటుంది. చూడండి, హౌస్ వచ్చేసరికి సైడ్ నుంచి చూపిస్తా ఒకసారి. సో ఇదేమో ఇలా రేకులతో వేసి ఉంటుంది అనమాట. ఇందాక చూపించే కదా అది ఇదే. సో ఈ వీడియో కొంచెం ఎక్కువ అవుతుందేమో అనిపిస్తుంది. షూట్ చేస్తున్నప్పుడు తెలియలేదు, కానీ ఇప్పుడు ఎడిట్ చేస్తున్నప్పుడు తెలుస్తుంది. చాలా పెద్దగా అయిపోతుంది అనమాట వీడియో. ఎనీవే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఓకే, ఇది వచ్చేసరికి మా స్విమ్మింగ్ పూల్ అనమాట. మా పిల్లలంతా ఇక్కడ కూర్చొని స్విమ్ చేస్తుంటారు. అండ్ ఇది వచ్చేసరికి ఇలా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి ఇలా మనం బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళచ్చు, హౌస్ బ్యాక్ సైడ్కి. ఈ హౌస్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి కొంచెం చిన్న స్పేస్ అయితే ఉంటుంది అనమాట. ఆ స్పేస్ని మేము అంటే చిన్న స్పేస్ లాగా క్రియేట్ చేసి ఇక్కడ అవసరమైన చెట్లన్నీ ఇక్కడే ఉంటాయి. ఇదేమో జామ చెట్టు, ఇలా చెట్లంతా నాకు చాలా బాగా అనిపిస్తుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ ఎప్పుడైనా మనసు బాగా ప్రశాంతంగా ఉండాలి అనిపిస్తే వచ్చి ఇక్కడ కొద్దిసేపు అలా వాక్ చేస్తే చాలా బాగా అనిపిస్తుంది అనమాట. చూడండి, ఇదేమో జామ చెట్టు, తర్వాత కరివేపాకు చెట్టు ఉంది ఇక్కడే. ఇదేమో కరివేపాకు చెట్టు. అండ్ ఇక్కడ కొన్ని మందారం చెట్లు చిన్నవి అలా ఉంటాయి. సో దీన్ని మాత్రం ఇలా చిన్నగా సపరేట్ చేసి ఉంటారు.
అండ్ ఇదేమో మామిడి చెట్టు. ప్రతి చెట్టు ఉందన్నమాట ఇంట్లో, స్పేస్ ఉంది కదా, సో దాన్ని అయితే ఇలా యూస్ చేస్తున్నారు. సో ఇలా అన్ని చెట్లు కూడా ఇక్కడే ఉంటాయి. ఇదేమో ఉసిరి చెట్టు. సో ఇక్కడ నిమ్మకాయ చెట్టు కూడా ఉండేది, సో అది చనిపోయిందనమాట ఈ మధ్య రీసెంట్గా, లేకపోతే అది కూడా ఉండే. సో జామ చెట్లు కూడా ఎక్కువ ఉన్నాయి, అక్కడక్కడ పెట్టినాం. కొన్ని అయితే ఈ రీసెంట్గా నాటినవి కూడా ఉన్నాయన్నమాట. సో అవైతే ఇలా ఉంటాయి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందో కదా. ఈ వ్యూ అయితే నాకు చాలా అంటే చాలా బాగా ఇష్టం. సో ఇది కూడా ఒక చిన్న జామ చెట్టు, ఇది చిన్నగా ఉంది, ఇది కూడా రీసెంట్గా మేము నాటింది. అండ్ సపోటా చెట్టు కూడా ఉంది వెనకాలనే, సో అది కూడా చూపిస్తా. ఇది వచ్చేసరికి సపోటా చెట్టు అనమాట. అండ్ ఇవి వచ్చేసరికి అరటి చెట్లు అనమాట. ప్రతి చెట్టు కూడా ఉంది ఇంట్లో, ప్రతి చెట్టు వెజిటేబుల్స్, అలాగే ఫ్లవర్స్, మ్యాక్సిమం వేసుకోవాలన్నవన్నీ ఫ్లవర్స్, అంటే బతికిన వరకు అన్నీ కూడా ఉన్నాయి. ప్రతిదీ కూడా ఉంటుంది అనమాట ఇంట్లోనే. టెంకాయ చెట్లు అయితే చాలా ఉంటాయి, ఆల్మోస్ట్ ఒక 10 to 12 ఉంటాయి అన్నమాట. ఈ వ్యూ అయితే నాకు చాలా బాగా ఇష్టం. ఇదేమో టెంకాయ చెట్టు, అలాగే నేరేడు చెట్టు, అన్ని చెట్లు కూడా ఉన్నాయి. ఏ చెట్టు మిస్ అవ్వలేదు నాకు తెలిసి. టేకు చెట్టు అన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో అక్కడ బండలు కనిపిస్తున్నాయి కదా బ్యాక్ సైడ్, అంతవరకు మా ప్లేస్ అనమాట. ఇదంతా కూడా మా ప్లేసే. సో దీన్ని ఇలాగా యూస్ చేస్తున్నాం అనమాట. నిమ్మ చెట్టు అక్కడ చనిపోయిందని చెప్పినాను కదా, సో అది కొత్తగా మళ్ళీ ఒకటి నాటాము. అండ్ ఇది ఇలా మేము రోమ్ చేస్తూ ఉంటాం అనమాట ఎప్పుడైనా, సో బోర్ కొట్టినప్పుడు అలా. అండ్ ఇవి వచ్చేసరికి గోంగూర, ఇలా అన్నీ కూడా ఉన్నాయి. ఇదంతా కూడా గోంగూరే. సో మ్యాక్సిమం వెజిటబుల్స్ అవసరమైనవి, ఫ్లవర్స్ కానీ ఫ్రూట్స్ కానీ మ్యాక్సిమం చేయడానికి. అండ్ ఈ చెట్టు వచ్చేసరికి గ్రేప్స్ అంట. దీనికి ఇంకా గ్రేప్స్ అయితే రాలేదు, ప్రస్తుతానికైతే ఈ చెట్టు ఈ స్టేజ్లో ఉంది. అంతే అండి, ఇక్కడితో అయితే ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అండ్ వీడియో మీకు ఎలా అనిపించింది, ఇల్లు ఎలా అనిపించింది అనేది నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.